2000 సంవత్సరాలు భూమి మీద నుండి మాయమైపోయిన దేశం ఒక్క రోజులో మళ్ళీ పుట్టింది. ఇది జరగబోతుందని బైబిల్ ముందే చెప్పింది. 1948 మే 14న శతాబ్దాల తర్వాత ఇశ్రాయేలు మళ్ళీ పుట్టింది. ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 8వ వాక్యంలో దీని గురించి 2700 సంవత్సరాల క్రితమే రాయబడింది. యెహెజ్కేలు గ్రంథం 37:21వ వాక్యంలో చెదరలను ఇశ్రాయేలును ఒక దేశంగా చేస్తానని దేవుడు చెప్పారు. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 15వ వాక్యంలో నేను వారిని వారి దేశంలో నాటుతాను, ఇక మరలా వారిని ఎవరో తీసివేరని కూడా చెప్పారు. ఆ మాట ప్రకారమే ఇశ్రాయేలు దేశం ఏర్పడిన తర్వాత చుట్టూ ఉన్న దేశాల వారు యుద్ధానికి వస్తే ఇశ్రాయేలు వారందరినీ కూడా ఓడించింది. బైబిల్లోని ప్రతి మాట ప్రపంచం కళ్ళ ముందే నెరవేరింది. ఇది నెరవేరితే ఇంకా నెరవేరాల్సిన ప్రవచనాల సంగతి ఏంటి? రాబోయే వీడియోస్లో మాట్లాడుకుందాం. బైబిల్ కేవలం చరిత్ర కాదు, భవిష్యత్తును చెప్పే గ్రంథం.